వెతకాలి దేవుడిని. అప్పుడు నేను చూస్తే లోకానికి తెలుస్తుంది. దేవుడైతే తెలుసుకోడు. నరకంలో కూడా ఏడుస్తున్నాడట, నా కుమారుడా అంటున్నాడట, నా కుమార్తె అంటున్నాడట. ఆయన కన్నీళ్లు కారిపోయి ఆయన వస్త్రాల మీదుగా కింద పడుతున్నాయట. నీకు అవకాశం ఇచ్చినా కదా, ఇప్పుడు సమయం అయిపోయిందని ఏడుస్తున్నాడట. ఎప్పుడు వరకు ఏడుస్తాడు ఆయన? ఎప్పటికి ఏడుస్తాడు, ఎప్పటికి ఉంటాడు కదా. నిన్ను పుట్టించినందుకు ఎప్పుడు ఏడవాలి? నిన్ను పుట్టించినందుకు దేవుడు ఏడవాలా? యుగ యుగాలు ఏడవాలా? లేదా నిన్ను పుట్టించినందుకు దేవుడు సంతోషపడాలా? ఏది నీ ఇష్టం? నిన్ను పుట్టిస్తే దేవుడు ఏడవాలా? ఎవరికైనా ఇష్టం అట్లాగా? ఎవరికైనా అట్లా ఇష్టమైతే చెయ్యి పైకి ఉంచండి, మనం మాట్లాడుకుందాం తర్వాత. నిన్ను పుట్టించినందుకు దేవుడు ఏడవాలా? సంతోషపడాలి కదా. మరి సంతోషపడేటట్టు బ్రతకాలి. పిచ్చి పిచ్చి బ్రతికితే సంతోషపడతాడా దేవుడు? దేవుని తలుచుకోకుండా బ్రతికితే, పశువులా బ్రతికితే, దేవుని విసర్జించి బ్రతికితే సంతోషపడతాడా దేవుడు? నీ గురించి ఏడవడం మొదలు పెట్టేస్తాడు కదా. అప్పుడే సంతోషపెట్టు నీ బ్రతుకుతూ. నేను చెప్పినా కదా, మా అమ్మ నాన్న నేర్పలేదు, పాస్టర్ నేర్పలేదు. నేను ఇది ఒకటి గుర్తుపెట్టుకొని బ్రతికినా నా జీవితంతో దేవుని సంతోషపెడతాను. నా స్నేహితులు అడిగినారు చిన్నప్పుడు, కాలేజీలో, జాబ్లో కూడా అడిగినారు, ఏమని మేము చేసినట్టు ఎందుకు చేయవు అని. అమ్మ నాయన నాకు భయపడా అంటే కాదని చెప్పినారు. ఒకటే జీవితం నాకు ఈ భూమి మీద, ఒక జీవిత కాలం. ఈ జీవితంతో దేవుని సంతోషపెట్టాలని నాకు ఆశ ఉంది. కాబట్టి రికార్డ్ పాడు చేసుకుని చెప్పినారు. రకరకాల దారులు పరిగెత్తి, తాగి, వ్యభిచారంలో పడి, డ్రగ్స్ తీసుకొని చెడిపోయి అంత కలిసి ఏమన్నారు, 4-5 ఏళ్లకే బ్రతికితే ఆయనలా బ్రతకాలి. ఎంత మంచి బ్రతుకు. మన బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి అన్నాడు. ఒకడు అంత డ్రగ్స్ తీసుకొని అంత దయ్యాలు బట్టి రోడ్ల మీద బిచ్చపోన్లా తిరుగుతుంటే నేను ప్రార్థించిన దేవుడు బాగు చేసినాడు. నాతో జాబ్ చేసి నేను దేవుని సేవలో వచ్చినాక వాళ్ళు నా దారికి వచ్చినారు కదా. కాబట్టి ఎగతాళి చేస్తారు, అవును వేలేస్తారు, చేత కాదంటారు. మనకు తెలుసు కదా, మనం బ్రతికి బ్రతుకు మనకు తెలుసు. దేవుని మెప్పించాలని బ్రతుకుతున్నారు. ఎవడేమంటే మనకెందుకు? క్రీస్తు నిమిత్తం కదా. వెర్రి వాళ్ళు అనిపించుకుందాం, ఏమవుతుంది? వాళ్ళు నరకం పోతారు, మనం పరలోకం పోతాం కదా. చివరికి వాళ్ళే వెర్రి వాళ్ళని తేలిపోతుంది. మనకు దేవుడు ఉంటే చాలు, మనం దేవుని మెప్పిస్తే చాలు. ఎవడన్నా ఎటన్నా పోని, దేవుని దారికి అడ్డొస్తే అమ్మ నాన్న వదులుకున్నా నేను. వాళ్ళు తిరిగి దేవుని మనిషిని క్షమాపణ అడిగి తిరిగి వచ్చినారు. నేను చెప్పదలిచింది చాలు, దేవుడు ఒక్కడు చాలనుకున్నా నేను. వాళ్ళు వదులుతారు, వీళ్ళు వదులుతారని భయపడలేదు అన్నాడు. దేవుడు చాలనుకున్నా. మెప్పించు దేవుణ్ణి, నీ బ్రతుకుతూ సంతోషపెట్టు. అందుకే పుట్టించినాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించేది నీకు నీ చేతనైనంత కాదు. దేవుణ్ణి ప్రేమించేది ఎట్లాగా? దేవుడు కోరినట్టు ప్రేమించాలి కదా. ఏదో భిక్షం వేసినంత కాదు, నీ తోచినంత కాదు, నీకు వీలైనంత కాదు దేవుని ప్రేమించేది. దేవుడు కోరినట్టు ఎట్లా కోరినాడు? పూర్ణ హృదయం, పూర్ణ వివేకం, పూర్ణ ఆత్మ, పూర్ణ బలం అన్నాడు కదా దేవుడు. ఇంకేమన్నాడు? నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించమన్నాడు కదా. అట్లయితేనే ఒప్పుకుంటాడు నీ ప్రేమ, లేకుంటే దండగ కదా. అయితే ఈ భూమి మీద మామూలుగా ఇందా చెప్పుకున్నాం కదా, పునాది లేకుండా కడితే ఉండదు. పునాది లేకుండా కడితే, నువ్వు దేవుని ప్రేమించకుండా పాటలు పాడతా, లేకుంటే బైబిల్ చదివినా, లేకుంటే చేసినా సున్నా చుట్టే దండగంతా సంబంధమే ఉండదు దేవునితో. నీకు సొంతగా దేవుణ్ణి ప్రేమించకుంటే దేవునికి లోబడే వీలు కాదు. ప్రేమిస్తేనే వీలవుతుంది. ఏం చేసినా దేవుని ప్రేమించి కదా. నాకు 52 సంవత్సరాలు వస్తాయి కొన్ని రోజులకి. దేవుని సేవలు 23 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. మీరు చెప్పిందే చేస్తున్నా ఎందుకు? దేవుని మీద ప్రేమతో కదా. ఇన్ని శ్రమలు, ఇన్ని అపాయాలు, మరణాపాయాలు, అంత శత్రుత్వం, ఇన్ని అవసరతలు, ఎన్నెన్ని పరీక్షలు, వీటన్నిటిలో బ్రతుకుతున్నా. ఇంకో రోజు ఎందుకు? దేవుని ప్రేమించి దేవుని మీద ప్రేమతో చేస్తున్నా. ఏం చేసినా కాపరిగా చాలా ఉంటాయి. గుండె తీసి స్కానింగ్ చేయగలిగితే జల్లెడ తుట్లు ఉంటాయి. అన్ని రకాల మనుషులు అన్ని రకాల అవమానాలు చేసి ఉంటారు. అన్ని రకాలు ఎన్నో రకాలుగా కష్టపెట్టి నష్టపెట్టి ఉంటారు. మంచి ప్రేమిస్తా నేను. ఎందుకు? దేవుని బట్టి కదా. దేవుని ప్రేమించి, క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెడుతుందని రాసి ఉంటుంది బైబిల్. అట్లాగే కాబట్టి ఏం చేసినా దేవుని ప్రేమించి కదా. నువ్వు దేవుని ప్రేమించకుంటే నువ్వు విధేయత చూపేది వీలు కాదు, దేవునికి భయపడేది వీలు ఉండదు. ఇంకా ఏంటి? ఈ భూమి మీద నువ్వు దేవునితో సమయం గడపవు, దేవునితో స్నేహం చేయవు, నీ బోరు కొడుతుంది. బైబిల్ మాటలు చదువు, ఇక పాటలు రావు. వయసు ఎంత పెరిగినా మంచి స్వరం ఎత్తి దేవుని ఆరాధించే తీరుండదు. ఎందుకు? లోన ప్రేమ లేదు. తిట్టు కొట్టు బలవంతంగా నేర్పితే పాటలు వస్తాయి, రావు. ఇంకా 10 ఏళ్ళు గడిస్తే 10 పాటలు కూడా రావు. గుడ్ అయినంట 300 పాటలు కంఠస్థం నేర్చుకున్నాడు. గుడ్ అయిన చదివేది కూడా వీలు కాదు. ఎవరో పాడుతుంటే నేర్చుకున్నాడు కదా. మళ్ళీ పాడవా అని బ్రతిమాలు ఉంటాడు కదా రాని చరణాల కొరకు. దేవుని ప్రేమించి కదా గుడ్ అయిన 300 పాటలు కంఠస్థం పాడితే కళ్ళుండి చదువుండి ఎంత వయసు పెరిగినా కొన్ని పాటలు కూడా రావంటారు. నేను ప్రయత్నం చేసి చూసిన, కాపరిగా తిట్టి కొట్టి దండగా. అందుకే అట్లాంటి ప్రయత్నాలు మానేసిన. వాళ్ళు దేవుని విసర్జించినాక శాపగ్రస్తమైన బ్రతుకది. ఎంతకాలమైనా అంతే. ముసలితనం వచ్చిన శాపగ్రస్తమైన బ్రతుకు. భ్రష్ట మనసుకి దేవుడు అప్పచెప్తాడేమో అనిపిస్తుంది.
చీమ కుట్టినట్టు ఉండదు వాళ్ళు ఉన్న స్థితి గురించి. ఏమనిపించదు, సొంతగా వాళ్ళ బాధ అనిపించాలి కదా, అనిపించదు. గుర్తు చేసిన ఆలోచన ఉండదు. అంతే ఎప్పట్లాగే నీ ప్రేమ ఉంటే నువ్వు దేవుని వెతుకుతావు, దేవునితో సహవాసం చేస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తావు కదా, దేవునితో స్నేహం చేస్తావు. అందుకే దేవుడైతే బలవంత పెట్టాడు కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ భూమి మీద నీకు దేవుని మాటలు రుచించలేదు, నీకు దేవునితో సహవాసం, దేవునితో సమయం గడిపేది నీకు నచ్చలేదు. అట్లాంటప్పుడు నువ్వు పరలోకం ఎట్లా పోతావు? నిత్యత్వం కదా, దేవునితో గడిపే సమయం. ఈ భూమి మీద నీ వాక్యం రుచించలేదు, దేవుణ్ణి ఆరాధిస్తూ పాడాలని అనిపించలేదు, దేవునితో ఏకాంతం లేదు. ఎందుకు? నీకు రుచించలేదు, నీకు నచ్చలేదు. ఇష్టం లేని భోజనం తినవు కదా నువ్వు. అట్లాంటప్పుడు నువ్వు వద్దు అన్నావు. దేవుడు పరలోకం ఎట్లా పోతావు? నీవు పరలోకంలో దేవునితో ఎట్లా ఉంటావు? నీవు యుగ యుగాలు దేవుని ఆరాధిస్తూ ఉంటారు అక్కడ. అంటే పరలోకం నువ్వు పోయే స్థలం కాదు. ఇంకేమన్నా వేరే పిక్నిక్ స్పాట్ ఉందా? అగ్నిగుండం కదా, సైతాను కొరకు చేసింది కదా. ఏడుస్తున్నాడట దేవుడు అక్కడ కాలిపోతున్న మనుషులను చూసి, నా పిల్లల కొరకు నేను సృజించలేదు నరకం, ఈ అగ్నిగుండం నా పిల్లల కొరకు నేను సృజించలేదని ఏడుస్తున్నాడట. అంటే అక్కడ దేవుడు వెయ్యలేదు, వారిని దేవుడు వెయ్యలేదు. ఇది మనసులో తీసేసుకో, నిన్ను నరకంలో వెయ్యడు దేవుడు. నీవే పోతావు అక్కడ కోరుకొని, బ్రతుకంతా సిద్ధపడి పరుగెత్తి నరకం అంచుల్లో నాట్యమాడి నువ్వు వెళ్ళేది నరకానికి. నీవే నరకానికి పోతావు. నీ కొరకు ఏడుస్తాడు. దూరం ఉండేదానికి ఇష్టం లేదు. నీవే కోరుకున్నావు దేవునితో దూరం ఉండేది. ఎందుకు? బైబిల్ వద్దట కదా, ఇంకెవరు గుర్తు చేయకపోతే మర్చిపోతారట కదా, ఇంతే. ఇంకెవరు తన్నకపోతే పాడరట కదా, ఇంతే. నా బ్రతుకు ఎంత చెడ్డ బ్రతుకు అది. ఎంత నిన్ను ప్రేమించే దేవుడు నీకు వద్దు అని బ్రతుకుతున్నావు చూడు. సరే, దేవుడు నిన్ను బలవంత పెట్టాడు. ఎక్కడ పోతావు మరి? దేవుడు వద్దయితే నరకం కదా, కాలిపోతావు కదా యుగ యుగాలు. నీకు ఇంత మంచి అవకాశం దొరికినాక లక్షల రెట్లు నీ శిక్ష పెరుగుతుంది, తప్పదు. కోరుకుంటావు అక్కడ పోయేది. రోజుకి ఒక్కసారైనా ఆలోచించు, నరకం వెళ్తావా? అడుగులు అట్టే ఉన్నాయి, గమ్యం వేరే ఎట్లా ఉంటుంది. ఆ వైపు పోతే సెకండ్ బ్యాడ్ వస్తుంది, ఈ వైపు పోతే దిల్సుఖ్ నగర్ వస్తుంది కదా. నీ ప్రయాణం అంతా నరకం దిక్కు చేసి నువ్వు పరలోకమని ఎట్లా అంటావు? మాయలోకంలో ఉన్నావా? మతి తప్పినావా? నువ్వు నడిచే దారిని బట్టి కదా నీ గమ్యం. ఏ వైపు పోతున్నావో దాన్ని బట్టి కదా. ఇంకో దిక్కుపోతే విజయవాడ వస్తుంది కదా, ఇటు దిక్కుపోతే బాంబే వస్తుంది. నీవు నరకం దిక్కు పరిగెడుతూ పరలోకమని ఎందుకు అనుకుంటున్నావు? ఈ భూమి మీద దేవుని సన్నిధి వెతకకుంటే, దేవునితో సమయం గడపకుంటే పరలోకం పోవు. అక్కడ నీకు ఎట్లా నచ్చుతుంది? ఎప్పుడు దేవుని మొక్కుతారు అక్కడ, కాబట్టి నువ్వు అక్కడ పోనే పోవు. సరే, కాపరి ప్రార్థన విని దేవుడు నేను తీసుకుపోయినాడు అనుకో, పరలోకంలో పారిపోతావు నరకంలో పడే వరకు. ఎందుకు? అంత ప్రేమ తట్టుకోలేవు. నీకు ఆ ప్రేమ దూరం ఉన్నావు కదా, అంత మహిమ తట్టుకోలేవు, దేవునికి దూరం ఉన్నావు కదా, అంత కాంతి తట్టుకోలేవు. చెడ్డ బ్రతుకు, చీకటి బ్రతుకు, దయ్యం పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఆ బ్రతుకు దయ్యం సైతాన్ని నడిపిస్తూ ఉంటాడు కదా, వెలుగు తాలుకోలేరు. సరే, మనసులో మాట, బయటకు మాట, కపటం, మోసం, అమ్మ నాయనను బుట్టలు వేసుకొని ఆటాడుకొని, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇక అలవాట్లు అన్నీ అయినాక నీవు ఇది ఆలోచించు. ఆ స్థితిలో దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్తే కూడా అమ్మ నాయన ప్రార్థన, కాపరి ప్రార్థన విని నీవు ఉండవు పరలోకంలో, పారిపోయి నరకంలో పడతావు. చెడ్డ బ్రతుకు, చీకటి బ్రతుకు, దేవుని విసర్జించిన పశువు బ్రతుకు పరలోకంలో ఉంటారా వాళ్ళు? నచ్చదు, వారికి నచ్చదు. కాబట్టి ఆలోచించు, నీ బ్రతుకేంటి? నీవు ఏం కోరుకుంటున్నావు? దేవున్నా, సైతాన్నా, పరలోకమా, నరకమా? నీవు కోరుకోవాలి కదా. నువ్వు ఆలోచించి ఈరోజు నువ్వేది కోరుకుంటే అదే నీ దొరికేది. బలవంతం లేదు, నీ ఇష్టం అది. దేవుడైతే ఇజ్రాయేలుల వైపు చేతులు చాపి ఏమంటున్నాడు? లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుతాడు. చూడు, ఆ దిక్కు ప్రేమ ఎట్లుంది. చేతులు చాపే ఉంటాడట నీ కొరకు. నువ్వు తిరగబడతా ఉంటే కూడా చెప్పినా కదా, నువ్వు వెళ్ళే దారల్లా నీ వెంట వస్తాడని. ఇంకేంటి? సొలొమోను మహారాజు, దావీదు కుమారుడు, ఆయన దేవుని విసర్జించి బ్రతికినాడు. ఆయన బ్రతుకు దేవునికి తెలుసు, ఆయన హృదయంలో తలంపులు దేవునికి తెలుసు. ఆలోచన పద్ధతులు అంటారు కదా, దేనికి ప్రాధాన్యత? సృష్టికర్తను మొక్కలేదు, సృష్టిని మొక్కినాడు కదా. ఈ ఆలోచన పద్ధతి ఆయన దేవునికి తెలుసు కదా సొలొమోను గురించి. అయితే సొలొమోను ముసలితనంలో దేవుడట 2 సార్లు పిలిచినాడట, సొలొమోను నా దిక్కు తిరుగు. చూడు, ఆ మనిషికి ఇష్టమే లేదు విసర్జిస్తే కూడా, దేవుడైతే వదిలిపెట్టలేదు కదా. ఇంకా చచ్చే ముందు పిలిచినాడు. నువ్వు చూడు, ఎవరు నా ముఖం మార్చుకొని అట్లా ఉన్నారనుకో, ఇక అంతే, బర్త్డే అని చెప్పి హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ, నేను ఇట్లా కూడా విన్నాను.
కాసేపు వాళ్ళు పక్కకుంటే మన సంతోషం పాడవుతుంది, అంటుకుంటుంది కదా. మాయరోగం, ఈ అంటురోగం, ఈ దుఃఖం, ఇదంతా డిప్రెషన్. అయితే ఎవరన్నా మొహం అట్లా పెట్టుకున్నారని కాపరి నాకు తప్పదు. కానీ మామూలుగా అయితే ఇట్లా ఎవరు పలకరిస్తారు, ఎందుకు వచ్చిన వాళ్ళ బతికరే నన్ను తప్పుకుంటారు కదా. ఎందుకు మర్యాద కాపాడుకుంటారు. ఈ బురదలో రాయేసినట్టు నాకెందుకు వాళ్ళతో మర్యాద ఉంచారు కదా అని తప్పుకుంటారు కదా. సొలొమోను దేవుని విసర్జించి 40 ఏండ్లు అట్లా బ్రతికినాక ఆయన గురించి అంత తెలుసు. దేవునికి తలంపులు తెలుసు, ఆలోచన పద్ధతులు తెలుసు, సృష్టిని మొక్కుతున్నాడని తెలుసు. అయితే దేవుడు పిలుస్తున్నాడు. 2 సార్లు పిలిచినాడట, నా దిక్కు తిరిగి నీ పద్ధతి బాగోలేదని చెప్పినాడట. నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను విడిచిపెట్టే దేవునికి ఇష్టం లేదు. విడిచిపెడితే నువ్వే వదిలిపెడతావు. వదులకు, వదిలితే మళ్ళీ తిరుగు దేవుని దిక్కు. దూరం ఉండకు, దిక్కు లేదు మనకు, ఇంకెవరు లేరు ఆయనలా ప్రేమించేవాళ్ళు కదా. సరి చేసుకుని దేవుని దిక్కు తిరగాలి కదా. కయ్యూను అంత తమ్ముడిని చంపేంత కోపం ఆయనకు ఉన్నప్పుడు కయ్యూనుని పిలిచి మాట్లాడినాడు దేవుడు. ఏమన్నాడు? వాకిట పాపం పొంచి ఉన్నది, అయితే నువ్వు దాన్ని ఏలాలి. పాపం నిన్ను ఏలొద్దు, నువ్వు గెలవాలని చెప్పినాడు దేవుడు. ఎందుకు? వదులుకునేది ఇష్టం లేదు. ఆ మనిషి మాట వినలేదు, తమ్ముని చంపినాడు, దేవునికి దూరమైనాడు. దేవుడు వదలాడు, వదిలేదానికి ఇష్టం లేదు. నీవే వదులుతావు. వదిలితే మళ్ళీ తిరుగు దేవుని దిక్కు. దూరం ఉండకు, దూరం ఉండకు దేవునికి. ఆహాబ్ అనే ఒక ఘనుడు ఉన్నాడు బైబిల్లో. ఇజ్రాయేలుడే, అంటే దేవుడు అంటే తెలిసిన మనిషి, రాజు అయినాడు. అయితే దేవుడు తన ప్రవక్తలను పంపి అహాబుతో చెప్పినాడు. ఏమని? శత్రువులంతా దండెత్తి వచ్చేసినారు, 1,00,000 మంది సైన్యం. భయపడుతున్నాడు అహాబు. అంత భయపడుతున్నాడు కానీ ప్రార్థించలేదు. ప్రభా నా సహాయం చేయమని అడగలేదు. విసర్జించినాడు అహాబు, దేవుని విసర్జించినాడు. అప్పుడు ప్రవక్తలను దేవుడే పంపించినాడు ప్రేమగా. అంత 1 వే ట్రాఫిక్ లాగా ఉంది కదా, ఒక దిక్కే ప్రేమ, దేవుని వైపే ప్రేమ కదా. అహాబు ఎంత చెడ్డోడని నీకు అనిపిస్తుందేమో. ఎంతమంది లేరు, చిన్నవాళ్ళు, యవ్వనస్తులు, పెద్దవాళ్ళలో లేరా ఇక్కడ? ఒక దిక్కే ప్రేమ, ఒక దిక్కే ప్రేమ, దేవుని వైపే. వీళ్ళు దేవుని ప్రేమించరు, దేవుని గురించి ఆలోచన, తలంపులలో చోటు ఉండదు, పట్టించుకోరు. దేవుడే ప్రవక్తలను పంపినాడట ఇంత దుర్మార్గం దగ్గరికి. పిలవకనే పలికినాడు. తలుసుకోలేదు ఆయన. అన్ని దేవతలను మొక్కుతున్నాడు ఆయన. సరే, నువ్వు వేరే దేవతలను మొక్కవేమో, నీ రూపం మొక్కితే తప్పు కాదా? అదొక విగ్రహంలా కాదా? నీ శరీరాన్ని పూజ చేసుకుంటే అదో విగ్రహం కాదా? ఈ లోకం కొరికే బ్రతికితే అది ఇంకో పూజ కాదా? దేవుని విసర్జించి అన్ని దేవతలను మొక్కుతున్నాడు. తన భార్యను పూజ చేస్తున్నాడు, యెజబెలుని. యెజబెలు చెప్పినట్టే బ్రతుకుతున్నాడు. దేశమంతటిని దారి తప్పించినాడు, దేవునికి దూరం నెట్టినాడు. అటువంటి అహాబు అహాబు ప్రేమించలేదు. దేవుని ప్రేమించలేదు కాబట్టి దేవునికి లోబడ్డం వీలు కాలేదు. దేవుని ప్రేమించలేదు కాబట్టి దేవుని తలుచుకోలేదు. ఇది తన తీర్మానం, ఇది తన ఇష్టం, తన బ్రతుకు. అది చచ్చే వరకు అట్లనే ఉన్నాడు. చచ్చిపోతూ ఉన్నప్పుడు కూడా దేవుని తలుసుకోలేదు. ఎందుకు? అహాబు బ్రతుకది. వాడికి దేవుడు వద్దట. దేవుడు బలవంతం చేయడం, మనుషులు బలవంతం చేయడం వీలు కాదు కదా. లేదు, బలవంతంగా మొక్కే వాళ్ళు దేవునికి వద్దు. సొంతగా దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి. దేవుని ప్రేమ గ్రహించి సొంత ప్రేమించే సంతానం కావాలి దేవునికి. అందుకే బలవంతం చేయడు. ఈ అహాబు దగ్గరికి దేవుడు తన ప్రవక్తలను పంపినాడు. శత్రువు అంతా ఎదురు వచ్చినప్పుడు అహాబు దేవుని పిలవలేదు, ప్రార్థించలేదు, దేవుని తలచలేదు, ఆదుకొమ్మని అడగలేదు. దేవుడే పంపినాడు. ఒక దిక్కు ప్రేమ కదా, వదులుకోలేక. ఏమన్నారు ప్రవక్తలు వచ్చి? అంత పెద్ద సైన్యం నువ్వు చూస్తున్నావు కదా, ఆ సైన్యం అంతా నీ చేతికి అప్పచెప్తారు. రేపటికి నువ్వు గెలుస్తావు, నీ జయమిస్తా, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నేను దేవుడనని అని దేవుడు చెప్పినాడు. అట్లా జరిగింది. దేవుడు పలికితే జరుగుతుంది కదా. సర్వశక్తిమంతుడు పలికితే జరిగిస్తాడు. జరిగిచ్చినాడు. యుద్ధంలో జయం ఇచ్చినాడు. తెల్లవారికి ఏం జరిగింది? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు తెలుసుకుంటావు నేను దేవుడు అన్నాను అన్నాడు కదా ప్రభు. తెలుసుకోలేదు, అహాబు తెలుసుకోలేదు. ఎందుకు? ఆయనకి వద్దు. దేవుడు తెలుసుకునేది ఆయనకి ఇష్టం లేదు, దేవుని తెలుసుకునేది ఇష్టం లేదు. కాబట్టి అంత యుద్ధంలో జయం పొందితే కూడా కూర్చొని ఆలోచించలేదు. దేవుడు ఇంత నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నేను ప్రేమించకుంటే కూడా నన్ను ప్రేమించేది మానలేదు కదా దేవుడు. నా తోచినట్టు బ్రతికితే కూడా, అనే దేవతలను మొక్కితే కూడా నన్ను ప్రేమించేది మానలేదు కదా దేవుడు. ఆ ప్రేమ మారలేదు కదా. మరి ఆయనను నేను ప్రేమించాలి కదా అని అనిపించలేదు. ఆ పశువు బ్రతుక్కి, ఆ చెడ్డ బ్రతుక్కి మళ్ళీ ఇంకో యుద్ధం, మళ్ళీ జయం ఇచ్చినాడు దేవుడు. ఏం చేస్తాడు అహాబు? ఎప్పట్లాగనే. ఆ తర్వాత ఓ రోజు ఏం జరిగింది? కర్మెలు కొండ మీద అగ్ని దిగొచ్చింది, బలి పశువును దహించింది. దేశమంతా, తన దేశం, తను చెడగొట్టిన దేశమంతా దేవుని దిక్కు తిరిగింది. యెహోవా దేవుడు అని సాష్టాంగ పడ్డారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల కరువు మరిపించే అంత మంచి వర్షం పడింది. అన్నాడు అహాబు, దేవుణ్ణి తలచలేదు.
ఇంత దీవిస్తా ఉంటే దేవుడు ఇన్ని విధాల తనను తాను తెలుపుకుంటున్నాడు కదా దేవుడు. చూడు, ప్రవక్త ఏలియా ప్రవక్త పలికితే అగ్ని దిగింది. అగ్ని రథాల్లో దేవుడు తీసుకెళ్ళినాడు ఆయన నరాల్లో కూడా అగ్ని ప్రవహించిందా అంటారు భక్తులు. అటువంటి ఏలియాతో దేవుడు ఏమంటున్నాడు? రథం ముందు పరిగెత్తు. అంత వర్షంలో ఉరుములు మెరుపులు పిడుగులు పడతా ఉంటే అహాబు కూర్చున్న రథం తడవకుండా ఆయన కూర్చుంటే ప్రవక్తని రథం ముందు పరిగెత్తన్నాడు. దాదాపు 20 కిలోమీటర్లు దాటి రథం ముందు పరిగెత్తినాడు. చూడు, దేవుడు తన ప్రవక్తని ఎందుకు పరిగెత్తమన్నాడు? ఈ ప్రవక్త దినమంతా అలసిపోయినాడు కదా. ఈ దేశం అంతటిని పిలిపించినాడు. వారికి బలుపశువుని ఇచ్చి మీ దేవతను పిలవమన్నాడు. అగ్ని దిగాలని సవాలు చేసినాడు. సాయంత్రం 4 గంటలు దాటినాక ఆయన బలి అర్పించినాడు. అగ్ని దిగింది, దేశం దేవుని దిక్కు తిరిగింది. అయిపోయిందా? అన్య దేవతల ప్రవక్తలను తీసుకురండి, నేనే చంపుతాన్నాడు. 900 మందిని ఆయన చంపినాడు. ఎంత రాత్రి అయిపోయిందో కదా, ఎంత అలసిపోయినాడు. ఆయన మధ్యలో భోజనం చేసినట్టు తీసుకున్నట్టు లేదు. అప్పుడు పోయి రెస్ట్ తీసుకోవాలి కదా. ఇంకా అన్నాడు దేవుడు, పరిగెత్తు రథం. ఎందుకు? అహాబు గుర్తు చేసుకుంటాడేమని. ఇవన్నీ జరిగించింది దేవుడని ఆ దేవుని సేవకుని, ఆ ప్రవక్తను రథం ముందు పరిగెత్తించినాడు దేవుడు. ఏమన్నాడు? అహాబు దేవుని పట్టించుకోలేదు, దేవుని తలుచుకోలేదు. ఆశ్చర్యం కదా. ఏం ఆశ్చర్యపడకు, చాలా మంది ఉన్నారు ఇక్కడ అట్లాగా. ఎంత దేవుడు దీవించినా, ఎన్నిసార్లు మరణం తప్పించిన, యాక్సిడెంట్ తప్పించి, రోగాల నుంచి బాగు చేసి, ఎన్ని మారులు దేవుడు క్షమించి అవకాశాలు ఇచ్చినా, ఎంత దేవుడు ప్రేమించినా, అదేంటో పుట్టుకని అట్లుంటుందా అని నాకు తెలియదు. నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. లక్షల మందిని చూసినా కదా ఇన్ని 23 ఏళ్ళ సేవలు, కానీ నాకు అర్థం కాలేదు. ఇంకా వారి కొరకు బాధ ఎంత, కొత్తలో ఎంత, ఇప్పుడు అంత. మొదటి మనిషి కొరకు ఎంత నా సేవలో, మొదటి మనిషి ఇప్పుడు అంతే, మళ్ళీ అంత బాధ. ఎవడన్నా చేస్తే ఏడుస్తారు కదా, అంత కులి ఏడుస్తారు వారి కొరకు. రోదన ఎట్లా, ఎవరికైనా రక్తం ఇస్తే ఓ రక్తం ఇచ్చినా అది ఇది అంటారు, కానీ ఒక్క మనిషి కొరకు అట్లా ఆలోచించి కన్నీళ్ళు గారిస్తే, ప్రార్థిస్తే ఎంత రక్తం ఎండిపోతుంది మనుషులో తెలియదు కదా. నాకైతే అర్థం కాలేదు. ఇంత దేవుడు ప్రేమిస్తే, ఇన్ని విధాల పలకరిస్తే, పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా, ఆశీర్వాదాల ద్వారా, తన ప్రవక్తల ద్వారా పలకరిస్తే పలకరట. ఎందుకు వద్దట దేవుడు? నీవు అట్లా బ్రతక, దేవుని విసర్జించి బ్రతకకు. అహాబుకి ఏం జరిగింది? యుద్ధానికి పోయినాడు దేవుని అడగకుండా. అప్పటికి దేవుడు హెచ్చరించినాడు తన ప్రవక్త ద్వారా. ఏమని? చేస్తావు ఈ యుద్ధానికి పోతే. ఎట్లా మాట విన్నాడు కదా దేవుడు, వదిలిపెట్టినాడు. ఆ మాట విన్నాడు వాడు. నాకు నా మీద ప్రేమ లేదు, నేను ఎంతకాలం ప్రేమించాలి? ఒక్కవైపు మనుషులైతే తగ్గుతారు కదా, అటు ఇటు తేల్చుకుంటారు, ఇంకా వద్దు వీళ్ళతో వీలు కాదని తప్పుకుంటారు. దేవుడు చూడు, వాడు దేవుని అడగకుండా యుద్ధానికి పోతున్నాడు, చేస్తాడు, దేవునికి తెలుసు. అప్పటికి దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పినాడు, ఈ యుద్ధానికి పోతే నువ్వు చేస్తావు. అట్లాగే పోయినాడు. గాయపడ్డాడు. కవచం వేసుకునే దగ్గర నిర్లక్ష్యంగా కట్టుకున్నాడు. బాణం గుచ్చుకుంది, ఇంకా రక్తములకి పోతా ఉంది. తీసుకెళ్ళి గబగబా చికిత్స చేయించాలి కదా. అట్లా కాదు. రాజు వెళ్ళిపోతే సైన్యం అంతా వెనుదిరుగుతారు, ఓడిపోతారు, వెనుదిరిగి పారిపోతూనే చంపుతారు. ఆ రక్తం కారిపోతున్నవన్నీ రథంలో అట్లాగే నిలబెట్టి, మధ్యాహ్నం దాకిందనుకో బాణం, చీకటి అయ్యే వరకు అట్లాగే ఉంచినారు రథంలో. కనీసం అని కూర్చొని లేదు, పడుకోబెట్టలేదు, అట్లా నిల్చోబెట్టినారు. ఎందుకు? సైన్యాన్ని కనబడాలి, శత్రువులో కనబడాలి. ఆ ఈట లాగేసి ఉంటారు, ఈట కనబడకు, మమ్మల్ని నిల్చున్నట్టు. యుద్ధంలో గెలిచేది ఒక్కటి చూస్తారు. ఇంకా రాత్రి అయ్యే వరకు రక్తం కారి వాడు చచ్చిపోయినాడు అహాబు. సరే, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రాణం ఉంది కదా, మెల్లగా రక్తం కారిపోతుంది. రక్తంలో ప్రాణం ఉంటుంది. రక్తం అంతా కారిపోయేటప్పుడు ప్రభా నన్ను క్షమించి అన్నాడా? వాడు అనలేదు. దీన్ని తలచినాడా? ప్రభా నన్ను ఆదుకు అన్నాడా? బ్రతుకంతా మొక్కకుండా చావు దగ్గర వచ్చినప్పుడు మొక్కరు అని చెబుతున్నాను. తలచారు దేవుణ్ణి, వారికి రాదు, వీలు కాదు, ఆ కెపాసిటీ ఉండదు. సావులో కూడా వాడి దేవుణ్ణి తలచలేదు, చచ్చిపోయిన నరకంలో ఉంటాడు కదా. ఇన్ని అవకాశాలు దొరికి ఎన్ని లక్షలు శిక్ష పెరిగిందో కదా వాడికి. నరకంలో ఉంటాడు. అహాబు చరిత్ర నీ చరిత్ర కావద్దు. అహాబులాగా నీవు బ్రతకకు. దేవుని కోరుకో, సొంతగా దేవుని ప్రేమించు. సొంతగా దేవుణ్ణి ప్రేమించి దేవునికి లోబడు. దేవుని ప్రేమించి దేవుడు చెప్పింది చెయ్యి. అట్లా బ్రతకాలి కదా. లేకుంటే దండగా దేవుడు ఉండడు. సావులో కూడా దేవుడు దొరకలే కదా వాడికి. మాకు తెలిసిన ఒక క్రైస్తవుడు, తన తండ్రి మంచి దేవుని సేవకుడు, తన తాత దేవుని సేవకుడు. వాడి బ్రతికి ఎట్లా ఉండింది? జర్దాపాన్ తినేవాడు. మళ్ళీ చర్చ్ ఆదివారం చర్చ్, వాళ్ళ నాయన స్థాపించిన చర్చి ఉండింది. అక్కడ అంత పెత్తనాలు